వచ్చిందో కంటికి కనిపించినవి కూడా ఉంటాయన్నమాట. వీటి రూపంలో మన శరీరానికి హాని చేస్తగలిగితే వాటిని జీవ కలుషితాలనేవి అనడం జరుగుతుందండి. సో, భౌతిక కలుషితాలు మనకి ముఖ్యంగా ఏంటంటే ఏముంటాయని చూస్తే ఇక్కడ మడ్, శాండ్, ఫ్లైయర్స్, మెటల్స్, ఓకే, మాంగనీస్, సోడియం ఇటువంటివన్నిటిని కూడా అంటే కంటికి కనిపించి మనము తీయగలిగే స్థాయిలో ఉండే వాటన్నిటిని భౌతిక కలుషితాలు అంటారండి. కానీ రసాయనిక కలుషితాలని మాత్రం మనం పర్టిక్యులర్‌గా అంటే డైరెక్ట్‌గా మనం దాన్ని ఫిల్టర్ చేయలేమండి. జీవ కలుషితాలనైతే మాత్రం కొంతవరకు వేడి చేయడం ద్వారా గానియండి, లేపోతే వేరే అదర్ ఫంక్షన్ ద్వారా కూడా మనం చేయగలుగుతాం. అయితే ఈ మన అంటే ఒక వాటర్‌ని ప్యూరిఫై చేయాలి అనంటే, ఆ ప్యూరిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 రకాలని కూడా మనము క్లియర్ చేయగలిగితే అప్పుడు అది ప్యూరెస్ట్ వాటర్ కింద చేసినదవుతుందండి. అయితే మన వాటర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుందంటే, ఈ 3 కలుషితాలని కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో, అందులోకి వెళ్ళినట్టయితే చూడండి. ఈ స్లైడ్ చూసారా? మన దగ్గర ఏ ఏ ఫిల్టర్స్ ఉన్నాయి. ఏ ఫిల్టర్ దేన్ని క్లియర్ చేస్తుందన్న విషయాన్ని మీకిది తెలియజేయడం జరుగుతుందండి. ఓకే. సో, ఫిల్టర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రయోగం గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వెరీ గుడ్ అండి. సో, వెల్కమ్ టు ది షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇప్పటి వరకు కూడా వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నాం. అలాగే వాటర్ అనేది మంచిదా కాదా అని డిసైడ్ చేయాలి అనంటే మనం ఏం చేయాలన్న విషయం గురించి మనం తెలుసుకోవడం జరిగిందండి. సో, ఇప్పుడు మన ఆయుధం ఏదైతే ఉందో మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మన ముందుకు రావడం జరిగింది. మన ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లోని ముఖ్యంగా అడిగేదేంటంటే ఎన్ని రకాలుగా ఫిల్టరైజేషన్ జరుగుతుందనంటే మొత్తం ఇక్కడ 6 ఫిల్టర్స్ ఉన్నాయండి. ఈ 6 ఫిల్టర్స్ స్టెప్ బై స్టెప్‌గా మనకేంటిదంటే ఫిల్టరైజేషన్ అనేది జరగడం జరుగుతుంది. అదే పాత ఫిల్టర్ మనకి పాత మోడల్ చూసుకున్నట్టయితే అందులో కేవలం 4 ఫిల్టర్స్ మాత్రమే ఉండేవండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అన్నీ కూడా హైజీనిక్‌గా మారి రానున్న తరాలకి ఇంకా ఎక్కువగా లైఫ్ లాంగ్ ఇవ్వాలని చెప్పి, ఇంకా ప్యూరెస్ట్ వాటర్ ఇవ్వాలని చెప్పి మనకిక్కడ 6 ఫిల్టర్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి. సో, ఒక్కొక్క ఫిల్టర్ ఏ ఫిల్టర్ ఏం చేస్తుందో అనేది మనం ఖచ్చితంగా మనకి తెలియజేసేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అందరం కామన్‌గా చేసే మిస్టేక్ ఒకటేంటో తెలుసండి. మన ఇంట్లో మన వాటర్ ప్యూరిఫైయర్ ఉండదు. కానీ పక్కవాడికి లేదా కస్టమర్‌కి మాత్రం మన వాటర్ ప్యూరిఫైయర్ గురించి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అది నాకు తెలిసి చాలా చాలా రాంగ్ అండి. ఎందుకు అనంటే మన కంపెనీ యొక్క స్లోగన్ ఏమంటారు? ఫస్ట్ యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్ అంటారు. సో, ఫస్ట్ మనం యూజ్ చేస్తేనే దీని తాలూకు గొప్పదనాన్ని మనం ఎంత దీనిగా ఉంటుందనేది ఓపెన్ హార్టెడ్‌గా మనం నలుగురికి షేర్ చేయగలుగుతాం. కానీ చాలామంది ఏం చేస్తారు? నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పటికి స్టిల్ ఈ మీటింగ్‌కొచ్చినోళ్ళ దాంట్లో నేను చెప్తూ ఉన్నానండి. ఖచ్చితంగా ఒక 25% మాత్రమే వాళ్ళ ఇంట్లోని ఈ ప్యూరిట్స్ ఉంటాయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఈ ప్యూరిఫైయర్స్ ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత, ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు వెస్టేజ్‌తో కూడి ఉంటే, ఖచ్చితంగా ఒక్క ప్యూరిఫైయర్ అయినా సేల్ చేసే ఉంటారు. కానీ, ఎంతమంది ఇంట్లో మన వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి అనే దాని గురించి మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే, బిఫోర్ సేల్ చేయడానికి ముందు మీరు అందరూ కూడా మన వాటర్ ప్యూరిఫైయర్‌ని ఫస్ట్ మనం యూజ్ చేద్దాం. దాని తర్వాత పక్కనోళ్ళకి ప్రమోట్ చేద్దామండి. సో, ఇప్పుడు ఒక్కొక్క ఫిల్టర్ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది ఏంటంటే, మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఎంత యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి మన ఇంట్లో అవసరం అనేది ఎంతుంది అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుందండి. సో, ఈ ఇమేజ్ చూసినట్టయితే మీకు ఇది పాత వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఫిల్టర్ సిస్టమ్ అండి. మీకు చెప్పాను కదా! 4 ఫిల్టర్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది పాలీప్రొపైలిన్ ఫిల్టర్, రెండోది కార్బన్ బ్లాక్ ఫిల్టర్, మూడోది ఆర్‌ఓ మెంబ్రేన్ ఫిల్టర్, నాలుగోది ఏఎఫ్ డిస్‌రప్టర్ అనేది ఈ 4 ఫిల్టర్స్ అనేవి ఉండేవండి. ఓకే. సో, ఇప్పుడు కొత్త ఫిల్టర్‌లోకొచ్చేసరికి ఓకేనా? సో, ఈ 6 ఫిల్టర్స్ వచ్చాయి కదండీ! ఈ 6 ఫిల్టర్స్ ఏంటనేది ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అండి. సో, పాత దాంట్లో ఇది లేదు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. రెండోది కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అండి. మూడోది పాలీప్రొపైలిన్ ఫిల్టర్ అండి. నాలుగోది ఆర్‌ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అండి. సో, ఐదోది ఏఎఫ్ డిస్ట్రిప్టర్ ఫిల్టర్ అండి. ఇంకా ఆరోదొచ్చేసరికి యూవీ లెడ్ స్టెరిలైజర్ ఫిల్టర్ అండి. సో, పాత దానికి దీనికి కంపేర్ చేసుకునేటప్పుడు
ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ మరియు అలాగే యువి లెడ్ స్టెరిలైజ్ ఫిల్టర్ అనేవి రెండు కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగిందండి. సో అందుకే మన స్థాయి అంటే ఫిల్టరైజేషన్ స్థాయి 4 దశల నుంచి 6 దశల్లోకి మారిందని చెప్పి మనం తెలియజేస్తూ ఉంచండి. సో ఇది కామన్‌గా ఫిల్టరైజేషన్ జరిగే సిస్టమ్ అండి. సో దీని గురించి మనం ఎక్కువగా అంటే పూర్తి డెప్త్ నాలెడ్జ్ కావాలి అని అనుకునేటప్పుడు మనం దీని గురించి చెయ్యొచ్చు. బట్ తెలుసుకోండి ఏంటంటే ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టర్‌లోకెళ్తుంది. అక్కడి నుంచి వాటర్‌లోకొచ్చి ఆర్‌ఓ ఫిల్టర్‌లోకెళ్తుంది. ఆర్‌ఓ ఫిల్టర్ నుంచి అక్కడ యూవీ ఫిల్టర్‌లోకెళ్ళి టీడీఎస్ కంట్రోల్‌కొస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి యూవీలోకొస్తుంది. పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఇదంతా ప్రాసెస్ ఇలా జరుగుతుందండి. ఇవి ఎవరో కొంతమంది మాత్రమే అడుగుతారు. బట్ ఈ పిక్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. అంటే మన ప్రాసెస్ ఏ విధంగా ఏ ఫిల్టర్‌లోకెళ్తుందన్న విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుందండి. సో కస్టమర్ దగ్గరికెళ్ళేటప్పుడు ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇది కాకపోతే ఎవరైనా కొంతమంది అడిగే పరిస్థితి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే అవగాహన ఉండాలని మాత్రమే ఈ పిక్ అనేది పెట్టానండి. సో ఫస్ట్ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్‌లోకొస్తే ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది మనకి ఇది జాలరీ చూసేటప్పుడు ప్రీ ఫిల్టర్ అని అంటుంటారండి. సో ఈ ప్రీ ఫిల్టర్ అనేది వేరు. ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది వేరండి. సో ఇది మనకి ఏం చేస్తుందంటే సిస్టమ్ మనకి ఆ యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ బయటన ఉండేది ప్రీ ఫిల్టర్ అండి. యూనిట్ లోపల ఉండేది ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అండి. సో దానికి దీనికంటే పనిచేసే విధానం ఒకటే గాని ఈ లోపల ఏదైతే క్యాండిల్ ఉంటుంది కదండీ! ఈ క్యాండిల్ యొక్క కెపాసిటీ వేరేగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే ఈ ప్రీ ఫిల్టర్ అనేది మనకి యూనిట్ యొక్క బయట ఉండడం జరుగుతుంది. ఈ ప్రీ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే మనకి లోపల ఉండే ఫిల్టర్స్ పైన బయట నుంచి వాటర్ వచ్చే వాటి ప్రభావం అంటే ఏదైతే డస్ట్ గానియండి, నాచు గానియండి ఏవైనా ఉంటాయి కదా! ఆటి యొక్క ప్రభావం ఫిల్టర్స్ మీద డైరెక్ట్‌గా పడితే ఫిల్టర్స్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి, ఆ ఫిల్టర్స్ యొక్క లైఫ్ పెరగడానికి మనకి ప్రీ ఫిల్టర్ అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఈ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్‌లోకొచ్చేసరికి మనం ఒక్కొక్క పాయింట్ చూస్తే ఓకేనా? ఇది ఫిల్టర్‌లో చెత్త చేరకుండా నెక్స్ట్ ట్యాంక్‌లో ఉండే నాచు మనం చూస్తుంటాం. ట్యాంక్ వాటర్ డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం. ట్యాంక్ ఎప్పుడు ఎవరు క్లీన్ చేయరండి. దాంట్లో చాలా నాచు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ నాచు అనేది బయటకొచ్చేయడం ట్యాప్‌ల ద్వారా ఉంది. ఈ నాచు అనేది ఫిల్టర్‌లోకి లోపల చేరకుండా ఉండడానికి, అలాగే మనకి పైప్స్ ఇప్పుడంటే పీవీసీ పైప్స్ వచ్చాయండి. ఇంతకుముందు చాలా వాటిగా మనకి ఐరన్ పైప్స్ ఉండేవి. సో దానివల్ల తుప్పు పట్టి ఆ రస్ట్ అనేది కూడా రావడం బయటికి అంటే వాటర్‌లో కలిసి ఫిల్టర్‌లోకొచ్చే అవకాశం ఉండేదండి. నెక్స్ట్ నీటిలో కలగని ఘన పదార్థాలు ఏవైనా ఉంటే సరే, మనకి డైరెక్ట్‌గా ఫిల్టర్‌లోకి ఎళ్ళకుండా వాటి యొక్క లైఫ్‌ని పెంచడానికి మనకి ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుందండి. సో, ఈ ప్రీ సెడిమెంట్ ఫిల్టర్‌లోని ఏంటంటే మనం చెప్పినట్టు ఇందాక భౌతిక రసాయనాలు ఏవైతే ఉన్నాయో, ఆ భౌతిక రసాయనాల్ని భౌతిక కలుషితాలు ఏవైతే ఉన్నాయో, ఆ భౌతిక కలుషితాలను ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ద్వారా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా చూడండి మనకి కంటికి కనిపిస్తున్నాయి. సో, ఈ కంటికి కనిపించిన వాటన్నిటిని కూడా ఈ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ ద్వారా మనం అనేది క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఏంటి అనంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ 6 ఫిల్టర్స్ కూడా ఏమేమి జరుగుతున్నాయనేది బ్రీఫ్‌గా అయినా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, ఆహా! ఇన్ని రకాల ఫిల్టరైజేషన్ జరుగుతుందా అని చెప్పి వాళ్ళకి మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ మీద పాజిటివ్ దృక్పథం అనేది రావడం జరుగుతుంది. సార్ ఇవన్నీ నేను చెప్పాలా సార్? వీటి గురించి చెప్పుకోవాలా? ఇదంతా అవసరమా? అని చెప్పి అనుకుంటే కుదరదండి. నెక్స్ట్ ఫిల్టర్‌లోకొచ్చేసరికి కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అండి. సో, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫిల్టర్స్ తాలూకా ఉపయోగాలనేవి మనం ఎలా చెప్పాలి అని అనుకుంటే ఆహ్, ఈ స్లైడ్స్ వీలైతే మీతో పాటు తీసుకువెళ్ళండి. ఓకేనా? తీసుకువెళ్ళి ఒక బుక్ రూపంలో పెట్టుకొని వానికి చూపిస్తూ కూడా మనం కేటలాగ్‌లో ప్రొడక్ట్ ఎలా ఉంటుందో, ఆ ప్రొడక్ట్‌ని చూపించే విధంగా కూడా వీటిని చూపించడానికి ఒక ప్రయత్నం కూడా చేసినట్టయితే, ఇంకా క్లియర్‌గా వాళ్ళకి ఒక మంచి అవగాహన వస్తుందండి. మరి కార్బన్ బ్లాక్‌లోకొచ్చేసరికి ఏం చేస్తుందంటే, రసాయనిక వ్యర్థాలను మరి క్లోరిన్‌ని పూర్తిగా తొలగిస్తుంది. సో, మనం ఫస్ట్ 3 రకాల కలుషితాలని చెప్పాం. భౌతిక కలుషితాలు. ఈ భౌతిక కలుషితాలన్నిటిని ఎక్కడ ఫేర్ చేస్తున్నామనంటే, ప్రీ ఫిల్టర్ అలాగే ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ ద్వారానే మనం వేరు చేయగలుగుతున్నామండి. ఇంకా రసాయనిక కలుషితాలకొచ్చేసరికి మనకేమవుతుంది, ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ద్వారా రసాయనిక కలుషితాలను మనం ఈజీగా చేసేయవచ్చు. సో, మన కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే
సో నీటిలో కలిసిన రసాయనిక వ్యర్థాలను అలాగే క్లోరిన్ మనకు తెలుసు చాలా మట్టుగా క్లోరిన్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి. అంటే వాళ్ళు తాగే వాటర్‌లోని కంటికి కనిపించిన ఈ క్లోరిన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ క్లోరిన్ అనేది ఎక్కువైనట్టయితే శరీరంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దుమ్ములు మెత్తబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో అందుకే క్లోరిన్‌ని కూడా ఇది తయారు చేస్తుంది. నెక్స్ట్ నీటి యొక్క రుచి మరియు వాసనను పెరిగేలా చేస్తుంది. వెరీ గుడ్ అండి. చాలా మటుకి బయట ఫిల్టర్స్‌తో కంపేర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారండి, నీరు టేస్ట్‌గా ఉండడానికి ఓకేనా? అలాగే నీరు ఏం చేస్తుందంటే కొంచెం ఆహ్, మంచిగా స్మెల్ రావడానికి వాళ్ళకి కొన్ని రసాయనాలు యాడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. కానీ మన దగ్గర ఇక్కడ జరిగేదంతా కూడా ఫిజికల్ సిస్టమ్‌లో జరుగుతుందండి. సో ఎటువంటి రసాయనాలు గట్రా యాడ్ చేయకుండానే మనకేం జరుగుతుంది అంటే వాటర్ యొక్క క్వాలిటీని, వాటర్ యొక్క టేస్ట్‌ని మనకి అందించేలా చేస్తుందండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫిల్టర్ కింద చూసారు. ఎక్స్‌పెక్టెడ్ ఫిల్టర్ లైఫ్ టైమ్ అనేది ఎంతండి? 8 మంత్స్ అనేది ఉంది. సో చాలా మంది క్వెషన్ అడుగుతుంటారు. మన వాటర్ ప్యూరిఫైయర్ తాలూకా ఫిల్టర్ లైఫ్ ఎంత అని చెప్పి. సో ఇక్కడ ఏం చేసారు చూసారా? ఎక్స్‌పెక్టెడ్ ఫిల్టర్ లైఫ్ టైమ్ అనేది 8 మంత్స్ ఇచ్చారు. సో ఇక్కడ చిన్న స్టార్ కూడా ఇచ్చాడు. ఓకేనా? అంటే దాని ఉద్దేశ్యం ఏంటి అనంటే ఒక ఫిల్టర్ యొక్క లైఫ్ అనేది మనం ఏదైతే ఫిల్టర్‌కి ఇన్‌పుట్ వాటర్ ఇస్తామో, ఆ ఇన్‌పుట్ వాటర్ యొక్క టీడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో, ఈ ఇన్‌పుట్ వాటర్ యొక్క టీడీఎస్ అనేది ఎంత తక్కువుంటే, ఫిల్టర్ యొక్క లైఫ్ అనేది అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మనం ఏ ఫిల్టర్ కూడా మనం ఖచ్చితంగా ఇంతకాలం వస్తుందని ఈవెన్ కంపెనీ కూడా ప్రూవ్ చేయలేదు. బట్ మన భారతదేశంలో ఉండే వాటర్ యొక్క టీడీఎస్ రేంజ్ ఆన్ యావరేజ్‌గా ఎంతుంటుంది అనేది ఒక అంచనా తోటి మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ యొక్క లైఫ్ టైమ్ అనేది ఖచ్చితంగా ఇంతవరకు వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికే 8 మంత్స్ వరకు టైం ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో, నెక్స్ట్‌లోకెళ్తే పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అండి. మరి ఈ పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందో చూస్తే మట్టి, బురద, తుప్పు, నీటిలో కరగని ఘన పదార్థాలు తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అంటే మీరు ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ చేసినప్పటికీ అదే పనులు చేస్తుందో ఎక్కడ కూడా ఇంచుమించు అవే పనులనేవి జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ సాలిడ్స్ ఏవైతే ఉంటాయి కదండీ! అంటే మన కంటికి కనిపించినవి ఏవైతే ఉంటాయి కదా! ఇప్పుడు మట్టి అని అంటున్నాం. వాటర్‌లో మట్టి కొంతవరకు ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకా కొంత ఏదైనా మిగిలిపోయినట్టు ఉంటే అంటే ఒకటే చెప్పాలండి. పార్టికల్స్ రూపంలో ఉంటుంది. అంటే కణాల రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ కణాల యొక్క ఏవైనా సైజ్ ఇంకా చిన్నవి ఉండి మిగిలిపోయినట్టు ఉన్నట్టయితే, ఆ మిగిలిపోయినవి కూడా మనకి ఇక్కడ ఏంటుంటుందంటే పాలీప్రొపిలీన్ ఫిల్టర్ ద్వారా అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో, ప్రీ సెడిమెంట్ ఫిల్టర్, ఈ పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అనేది 2 చేసే పని ఒకటైనా వాటిని తొలగించేది మాత్రం అంటే ఇంకా ఎంత తక్కువ సైజులో ఉండే వాటిని కూడా ఇవి రిమూవ్ చేయడానికి పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్‌లో ఏంటంటే దాని సైజ్ అంటే పెద్దగా ఉండి మనం చేత్తో కూడా రిమూవ్ చేయగలిగే స్థాయిలో ఉన్నట్టు ఉండే వాటిని మాత్రమే ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అనేది ఫిల్టరైజేషన్ చేస్తుందండి. సో, నీటిలో కరిగిపోయి వాటికి కూడా మనకి ఇక్కడ పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అనేది క్లియర్ చేయడం జరుగుతుందండి. సో, ఇక్కడ కూడా దీని గురించి చూసినట్టయితే దీని ఎక్స్‌పెక్టెడ్ లైఫ్ టైమ్ ఎంత అంటే 6 మంత్స్ అనేది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్‌ఓ మెంబ్రేన్ అండి. సో, మనం స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. మన ఆర్‌ఓ మెంబ్రేన్ అనేది యూఎస్ నుంచి స్పెషల్‌గా డిజైన్ చేయబడిందండి. ఈ డిజైన్ చేయబడింది కేవలం పేటెంట్ ఉంటుంది. కేవలం మన వెస్టీజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లు మాత్రమే ఉపయోగిస్తున్నారండి. బయట ఎక్కడ కూడా ఈ టెక్నాలజీ ద్వారా మనకి తయారు చేసేది ఉండదు. ఓకే. ఈ ఆర్‌ఓ ఫిల్టర్ ద్వారా మనకి లైఫ్ టైమ్ అనేది 24 మంత్స్ రావడం జరుగుతూ ఉంటుందండి. అయితే మన ఆర్‌ఓ ఫిల్టర్‌లోని గొప్పదనం ఏంటి అనంటే బయట ఆర్‌ఓ ఫిల్టర్స్‌లో కెమికల్స్ లేయర్స్ ఇక్కడ చూసారా లేయర్స్ లాగా ఉన్నాయి. బొమ్మలో కనిపిస్తున్నాయి. ఓకే. ఈ లేయర్స్ అనేవి కెమికల్‌తో తయారు చేయబడి ఉంటాయండి. సో, దాని ద్వారా ఫిల్టరైజేషన్ జరుగుతుంది. అదే మన ఆర్‌ఓ వచ్చేసరికి ఇదంతా కూడా ఏంటనంటే ఒక ఫిజికల్ సిస్టమ్ ద్వారా అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనే ఒక టెక్నిక్‌ని యూజ్ చేస్తూ ఇది డిజైన్ చేయబడిందండి.
అంటే వాటర్‌ని ఇందులోకి ఫోర్స్‌గా పంపడం జరుగుతుంది. ఈ ఫోర్స్‌గా పంపడం జరగడం వల్ల ఈ లేయర్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక జల్లెడ మాదిరిగా ఉంటాయి. దానివల్ల మనకేమవుతుంది అనంటే ఇక్కడ ఫిల్టరైజేషన్ ఏంటి కెమికల్స్‌ని ఉపయోగించకుండానే మనకి ఈ రివర్స్ ఆస్మాసిస్ అనే పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుంది. బయట ఫిల్టర్‌లోకొచ్చేసరికి ఈ కెమికల్స్‌లో అంటే సారీ ఈ లేయర్స్ అనేవి కొంత కెమికల్ పోతతో వస్తాయి. మనదైతే ఫిజికల్‌గా ప్యూర్‌గా ఉంటుందండి. సో, అందుకే మనం ఏం చెప్తుంటామనంటే మన ఫిల్టర్‌లో వచ్చే వాటర్ కూడా ఆర్గానిక్ వాటర్ లాగా కెమికల్స్ లేకుండా వచ్చే వాటర్ అనేది ఉంటుందండి అని చెప్తున్నామండి. అయితే దీని యొక్క ఉపయోగాలు చూసినట్టయితే ఆర్ఓ ఫిల్టర్ అమెరికా నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందండి. ఇది నీటిలో భార ఖనిజాలను ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం మరియు లెడ్ తొలగిస్తుంది. అంటే ఇవి చెప్తున్నాయి ఏంటంటే, ఈ విలువలు గాని మనకి పెరిగితే శరీరంలో అవయవాలనేవి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి డ్యామేజ్ చేయకుండా మనకి ఈ ఆర్ఓ ప్యూరిఫైయర్ అనేది కాపాడుతూ ఉంటుంది. అయితే చాలా ఆర్ఓ ఫిల్టర్స్‌లో ఏమవుతుందంటే, ఇవి ఉండవలసిన స్థాయిని కూడా పూర్తిగా తీసేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం తాగే వాటర్‌లో ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం ఇలాంటి వీటి యొక్క శాతం కొంతవరకు అవసరం ఉందండి. ఆ అవసరానికి మించి కూడా మనకేం చేస్తున్నాయంటే, ఈ ఆర్ఓ ఫిల్టర్స్ అనేది తీసేయడం జరుగుతుంది. అందుకే రీసెంట్‌గా మనం ఒక న్యూస్ వింటూ ఉంటాం. లేదా చాలా మంది కస్టమర్స్ మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆర్ఓ ఫిల్టర్స్ ఉన్న వాటర్‌ని ఆర్ఓ ఫిల్టర్స్‌ని బ్యాన్ చేయడం జరిగింది. ఆర్ఓ ఫిల్టర్స్ వాటర్ తాగకూడదు అంటున్నారండి. మరి మీ దాంట్లో ఎందుకండి ఆర్ఓ ఫిల్టర్ ఉంది? మీ ఆర్ఓ ఫిల్టర్ వాటర్ మేము తాగమండి అని వాదనలు వస్తూ ఉంటాయి. కానీ అప్పుడు క్లియర్‌గా చెప్పండి. ఏంటి అనంటే బయట ఉండే ఆర్వో ఫిల్టర్స్ వల్ల ఈ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీసేయడం జరుగుతుందండి. దానివల్ల శరీరంకి కూడా నష్టం జరుగుతుంది. కానీ మన దగ్గర ఉండే ఆర్వో ఫిల్టర్ ఏంటంటే, మన శరీరానికి కావాల్సినంత నిష్పత్తి ఏదైతే ఉందో, రేంజ్ ఏదైతే ఉందో వాటిని ఉంచుతూ మిగిలిన వాటిని మాత్రమే ఫిల్టరైజ్ చేస్తుంది. కాబట్టి మన ఆర్వో ఫిల్టర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ శరీరానికి హాని చేయదు. అందుకే మనకి దీనికి ఇప్పుడు సేల్ చేసుకోవడానికి 100% గవర్నమెంట్ అప్రూవల్ ఉందండి. అలాగే మన భారతదేశంలో కాకుండా 11 దేశాల్లో కూడా దీనికి అప్రూవల్ ఉందండి అని చెప్పి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరగండి. నెక్స్ట్ కర్బన లవణాలైన ఫ్లోరైడ్ మరియు నత్రజని నైట్రేట్‌ని కూడా తొలగిస్తూ ఉంటుంది. సో, ఫ్లోరైడ్ గురించి తెలుసు. ఫ్లోరైడ్ బాధితులు అంటుంటారు. అలాగే నైట్రోజన్ ఎక్కువైతే ఏంటనే ప్రభావం సో, వాటన్నిటిని కూడా ఇక్కడ ఫిల్టరైజేషన్ చేస్తుంది మన ఆర్బో మెంబ్రేన్ ఫిల్టర్. నెక్స్ట్ కార్బన్ లవణాలైన క్లోరోఫార్మ్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని కూడా తొలగిస్తుంది. సో, మాక్సిమం హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరానికి హాని చేసేవన్నీ కూడా మనకి ఈ ఆర్వో ఫిల్టర్స్ ద్వారా మనం తొలగించడం జరుగుతుందండి. సో, మళ్ళీ చెప్తున్నాను ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అందులోని భౌతిక కలుషితాలని అంటే కంటికి కనిపించే భౌతిక కలుషితాలన్నిటిని కూడా మనకి రిమూవ్ చేయడం జరుగుతుందండి. రెండోదొచ్చేసరికి అంటే ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అండి. సారీ ఫస్ట్ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్, రెండోదొచ్చేసి ప్రీ ఫిల్టర్ అండి. మూడోదొచ్చేసరికి ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అండి. సో, ఇలాగా మనం భౌతిక కలుషితాల నుంచి రసాయనిక కలుషితాల్లోకి రావడం జరిగిందండి. ఇంకో మూడోది చేయాల్సింది ఏంటి అనంటే మనకి జీవాత్మక జీవ కలుషితాలు. ఓకే. సో, దాన్ని ఎలా క్లియర్ చేస్తాం చూస్తే, సో, ఇక్కడొక పాయింట్స్ ఇచ్చాం చూడండి. ఓకే. మన అమెరికా నుండి ప్రత్యేకంగా ఏం చేసిన ఆర్వో ఫిల్టర్ ఉంటుంది కదండీ! ఈ ఆర్వో ఫిల్టరు ఏ భార ఖనిజాలని మీన్స్ మెటల్స్‌ని ఎంతవరకు క్లీన్ చేయగలుగుతుంది అనేది చూసినట్టయితే ఆర్సెనిక్‌కి 93.3% వరకు క్లియర్ చేస్తుందండి. లెడ్‌ని 98.5% వరకు క్లియర్ చేస్తుందండి. కాపర్‌ని 98 అంటే ఇవన్నీ కూడా ఏ రేంజ్‌లో క్లియర్ చేయబడుతుంది అంటే ఫిల్టరైజేషన్ చేయబడుతుంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్‌గా మనకి చూపించడం జరిగిందండి. సో, బయట వాడు ఎవడు కూడా ఈ విషయాలన్నిటిని కూడా మన కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడండి. ఇదే గాని విషయాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే కస్టమర్ ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతూ ఉంటాడండి. సో, అందుకే మన కంపెనీ వీటిని కూడా క్లియర్‌గా ఎంత పబ్లిసిటీ అంటే ఎంత ధైర్యంగా మనకి వాల్యూస్ ఇచ్చింది ఏంటంటే మన ఫిల్టర్స్ మీద ఎంత నమ్మకం ఉంది. ఆ ఫిల్టర్ టెక్నాలజీ మీద ఎంత నమ్మకం ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. ఓకే. సో, నెక్స్ట్ ఏఎఫ్ డిస్ట్రప్టర్ ఫిల్టర్ అండి. ఓకే. సో, ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడండి. దేనికి చేస్తుందంటే నానో టెక్నాలజీతో తయారు చేయబడిందండి. ఓకే. నెక్స్ట్ అల్యూమినియం ఫైబర్ ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. అంటే అల్యూమినియం ఫైబర్‌లోని నానో టెక్నాలజీ యూజ్ చేసి ఒక మెటీరియల్ ద్వారా ఇది తయారు చేయడం జరిగింది. ఓకే. ఇప్పటి వరకు కూడా
ఎవరు కూడా ఈ అల్యూమినియం ఫైబర్ అనే టెక్నాలజీ అంటే మెటల్‌ని యూజ్ చేయలేదండి. ఓకే. బయట ఎక్కడైనా చూసినట్టయితే మన వాటర్ ప్యూరిఫైయర్‌లో పైప్స్ గానియండి, లేయర్స్ గానియండి, ఇవేవైనా చూసినట్టయితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి? మీకు కాపర్ కావాలా? ఐరన్ కావాలా? స్టీల్ కావాలా? ఆ! ప్లాస్టిక్ కావాలా? ఇలా చెప్తారు కానీ, ఎవరు కూడా అల్యూమినియం ఫైబర్ అనే మెటీరియల్‌ని యూజ్ చేసి చేయలేండి. అయితే ఈ ఏఎఫ్‌లో ఏంటంటే లేయర్స్ రూపంలో ఉంటుందండి. ఓకే. దీంట్లో ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చర్డ్ నాన్ అల్యూమినియం ఫైబర్ జీటా పొటెన్షియల్ ఆఫ్ 51 మిల్లీ వోల్ట్స్ అనండి. అంటే ఇది ఏం చేస్తుంది నేనంటే మనం ఈ ఫిల్టరైజేషన్ చేసేటప్పుడు నీటి యొక్క ప్రతి దానికి కూడా అయాన్స్ అనేవి ఉంటుందండి. నీటి నుంచి కరెంట్ తీస్తాం కదండీ! సో, దానికి ఒక నిష్పత్తి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఈ డిసైడ్ చేసింది ఏంటి అనంటే ఆ వాల్యూస్ అనేది 51 మిల్లీ వోల్ట్స్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఈ వాల్యూ అనేది చాలా చాలా బయట ఫిల్టర్‌ల ద్వారా రావడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే. సో, ఈ 51 మిల్లీ వోల్ట్స్ ద్వారా పొటెన్షియల్ అంటే నీటిలోని మనం ఎలక్ట్రోలైట్స్ అనేది ఇందాక చదువుకున్నాం కదండీ! ఫస్ట్ నాలుగో టెస్ట్ మూడో టెస్ట్‌లోని ఈసీ అనే విషయం గురించి ఆ ఈసీని డిసైడ్ చేసేది ఏంటనంటే ఈ వోల్ట్ అండి. ఓకే. సో, ఇలాగా చూసుకున్నట్టయితే ఇది వైరస్ మరియు బ్యాక్టీరియాని కూడా 100% చంపడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి జస్ట్ ఇండైరెక్ట్‌గా దీన్నేం చేస్తున్నామంటే మనం వాటర్‌లోకి కరెంట్ ఇచ్చేలాగా చేస్తుందనమాట. ఓకే. ఈ కరెంట్ ఇవ్వడం వలన అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వాటర్‌లో కరెంట్ ఇవ్వడం ఏంటి అనేది భయపడిపోకండి. ఈ కరెంట్ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఈ వైరస్‌లకి దీనికి అవి ఏంటవుతుందనంటే మనకి చనిపోయేడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాము అనంటే మనం వాటర్‌లోని ఓకేనా ఉండే జీవుల్ని వాటి యొక్క యాక్టివిటీస్‌ని అంటే జీవరాశుల్లోని బ్రతికి లేకుండా ఉండడానికి అంటే బ్రతకడానికి ఉండే అవకాశాలని తీసేస్తూ వాటిని చంపేస్తున్నామండి. ఇప్పుడు భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. మనిషికి గాలి తీసేస్తే భూమి మీద ఎవరైనా బ్రతుకుతారండి? బ్రతకలేరు. అలానే ఇక్కడ ఏంటంటే నీటిలో ఉండే ఈ జీటా పొటెన్షియల్ వాల్యూని మనం ఇంతకు తగ్గించడం ద్వారా గాని, ఈ రేంజ్‌కి తీసుకురావడం వల్ల గాని ఏంటవుతుందంటే వైరస్ మరియు బ్యాక్టీరియాని అనేది ఈజీగా చంపవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది యాంత్రిక పద్ధతిలో కాకుండా ప్రకృతి పద్ధతి ద్వారా సూచించేస్తుంది. యాంత్రిక పద్ధతి అంటే మీకు అదే చెప్పాను. చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఒక చిన్న కెమికల్ రియాక్షన్ జరిగి దీని ద్వారా మనకి ఈ వాల్యూస్ వచ్చేలాగా చేసి మనకేం చేస్తారు అనంటే వైరస్‌ని చంపుతూ ఉంటారు. కానీ మన దగ్గర ఏంటి అనంటే యాంత్రిక పత్రిక పద్ధతి అంటే ఇక్కడ చెప్పాను మళ్ళీ. ఇప్పుడేంటంటే నీటిని చాలా ఫాస్ట్‌గా ప్రెషర్ రూపంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ జీటా పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతుందండి. ఆ పెరగడం ద్వారా మనకేంటవుతుందంటే ఈ వైరస్‌ని చంపడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇది ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉందండి. సో, ఇక్కడ కూడా దీని లైఫ్ టైమ్ ఎంతున్నదో మనకి క్లియర్‌గా ఇచ్చారు చూసారా? ఎంతండి ఇది? 12 మంత్స్ అండి. సో, అదే ముందు చూసినట్టయితే ఆర్వో ప్యూరిఫైయర్‌కి 24 మంత్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ యూవీ ల్యాంప్ అండి. సో, దీన్నే యూవీ లైట్ స్టెరిలైజింగ్ ఫిల్టర్ అనమాట. సో, ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? అతినీలత కిరణాలను ఉత్పత్తి చేసి వాటిని ఫిల్టర్ అయిన నీటిలోకి తెస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం మా ఏం చేస్తున్నాం? ఎండలోకి ఎక్కువ వెళ్తున్నట్టయితే యూవీ రేస్ ఎక్కువగా ఉండి చాలా వేడిగా స్కిన్ డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు కదండీ! అయితే ఇదేంటంటే హానికరం లేని యూవీ లైట్స్ అండి. దీనికి ఒక రేంజ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూలో ఉండే దీన్ని మనకి పంపియడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఇది నీటిని వేడి చేస్తూ ఉంటుంది. ఓకే. సో, కాచి వల్లార్చిన నీరు అని అంటారు కదా! కాయడం వల్ల ఏమవుతుంది కొన్ని రకాల బాక్టీరియాని మనకి చంపడం జరుగుతూ ఉంటుందనమాట. అలాగే ఈ కిరణాలు ఏం చేస్తాయి అనంటే నీటిలో ఉండే కొన్ని వేల రకాల బాక్టీరియాలని ఇది నాశనం చేస్తుందనమాట. ఇది కూడా యాంత్రిక పద్ధతిలో కాకుండా కృత్రిమ పద్ధతి ద్వారా. అంటే చాలా మటుకు ఏంటి అనంటే, మనం ఓన్లీ లైట్‌ని పంపించడం ద్వారా మాత్రమే మనం ఇక్కడ ఏం చేస్తాం ఫిల్టరింగ్ చేస్తాం. దీనివల్ల మనకి శరీరానికి గాని, మనం తీసుకున్న వాటర్‌కి గాని ఏమి రావడం జరగదండి. అయితే ఇక్కడ మన ఫిల్టర్‌లో ఇంకొక గొప్ప విషయం ఏంటి అనంటే, ఇక్కడ చూడండి ఇది 45 రోజుల వరకు నీటిని బాక్టీరియా బారిన పడకుండా రక్షిస్తుంది అని చెప్తున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది అనంటే మనం ఫిల్టరైజేషన్ అయిన వాటరు స్టాక్ ఉంటుంది. ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ నుంచి మళ్ళీ మనం తీసుకునేటప్పుడు మళ్ళీ కూడా ఈ వాటర్ ఏంటంటే, ఈ యూవీ ఫిల్టర్ ద్వారా రావడం జరుగుతుందండి. సో, ఎక్కడైతే స్టోరేజ్ చేసామో, ఆ స్టోరేజ్‌లో మళ్ళీ మనకేవైనా బాక్టీరియా గాని, వైరస్‌లు గాని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అది మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనం తాగే వాటర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకేం చేస్తుందంటే ఈ యువి ల్యాంప్ అనేది మనం చివరిగా పెట్టడం ద్వారా మనం తీసుకున్న ప్రతిసారి కూడా ఏంటంటే నీటిలోని ఈ యాంటీ వైరస్ పద్ధతులు అంటే వైరస్‌ని లేకుండా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. నెక్స్ట్. సో, ఈ ట్యాంక్ చూసారు కదా! ఇది పాత వాటర్ ప్యూరిఫైయర్స్‌లో ఉండేదండి ట్యాంకు. సో, ఇదెందుకు చూపిస్తున్నానంటే ఈ ట్యాంక్ అనేది ఒక స్పెషల్‌గా డిజైన్ చేయబడిందండి. ఈ డిజైన్ వాడటం వల్లనే మనకేమవుతుంది అనంటే, మన వాటర్ ప్యూరిఫైయర్ దాకా వచ్చిన వాటర్ అనేది 45 డేస్ వరకు కూడా స్టాక్ పెట్టుకొని మనం ఈజీగా తాగొచ్చు. అది బయట ఇప్పుడు మనం చాలా మంది క్యాన్స్ తెస్తూ ఉంటారు. 20 లీటర్స్ క్యాన్స్. ఆ వాటర్ తెచ్చుకొని ఎన్ని రోజులు వాడగలరు ఇంట్లో? మహా అయితే ఒక రోజు, 2 రోజుల వరకు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వాడకూడదు. వాడినా అది ప్యూరిఫైడ్ వాటర్ కింద కన్సిడర్ చేయడన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మన వాటర్‌ని ఏంటనంటే 45 రోజుల వరకు కూడా మనం హ్యాపీగా తాగొచ్చండి. ఓకే. ఇది ఇక్కడ పాత ఫిల్టర్‌లు చూసినట్టయితే నీటి సామర్థ్యం ఎంత అంటే 11 లీటర్స్ ఉండేదండి. అదే కొత్త ఫిల్టర్‌లో అయితే ఈ ట్యాంక్ అనేది కనిపించదు. ఇది ఇంటర్నల్‌గా ఉంటుంది. దాంట్లో యొక్క కెపాసిటీ ఏంటనంటే 5-7 లీటర్ల వరకు కూడా ఉంటుందండి. నెక్స్ట్. అప్పుడే శుద్ధిగా 40 రోజుల వరకు నీటిని అప్పుడే ఫ్రెష్‌గా మనకి ట్రీట్ చేయబడిన వాటర్ వస్తే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో 45 రోజులు స్టోర్ చేసిన తర్వాత కూడా మనం ఈ వాటర్‌ని తాగినట్టయితే అదే క్వాలిటీని మనకు అందివ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ హై క్వాలిటీ మెటీరియల్ ద్వారా తయారు చేయబడింది. హై క్వాలిటీ అంటే ఇది కూడా ఒక నానో టెక్నాలజీ బేస్డ్ మెటీరియల్ ద్వారా తయారు చేయబడింది. దీని తాలూకు గొప్పదనం ఏంటంటే ఈ ఫిల్టర్‌లు ఇలా వాటర్ ఉన్నప్పటికి కూడా లోపల నాచు పెట్టడం గాని అనేది నీరు యొక్క కెమికల్ వాల్యూ గాని అనేది మారకుండా ఉండడం జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదైనా ఒక వాటర్ వాడకుండా కొద్ది రోజులు ఒక 6, 7 రోజులు ఉంటేనే అదేంటి కొంచెం బంకగా మారిపోవడం కానియండి, లేదా నాచు పట్టడం గాని జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏమీ లేకుండా కూడా ఇది చేయగలదు అనేది మన దీని తాలూకా ప్రత్యేకత అండి. నెక్స్ట్ 6 సంవత్సరాల వరకు చెక్ తడకుండా ఈ ఫిల్టర్ ఏదైతే ఉంది కదండీ, 6 సంవత్సరాల వరకు లోపల గాని ఏమి డ్యామేజ్ లేకుండా, ఏమి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫిల్టర్‌ని మనం అంటే ఈ ట్యాంక్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చండి. మరి 6 సంవత్సరాలు ఒక ట్యాంక్ క్లీన్ చేయకుండా వాడగలుగుతామా అన్న టెక్నాలజీ బయట ఎక్కడైనా ఉంటదండి? ఉండదు కదా! మనమే చూస్తూ ఉంటాం. ఇంట్లో ఉండే క్యాన్స్ గానియండి ప్రతి వారంకి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇది 6 సంవత్సరాల వరకు కూడా మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్. సో, మన వెస్టీజ్ ప్యూరిఫైయర్ యొక్క గొప్పదనం చూసినట్టయితే ప్యూర్‌గా అంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకు అతి ఎక్కువ నీటిని శుద్ధిని అందిస్తున్న పరికరం అటండి. ఓకే. అంటే మనం ప్రతీది కూడా ఈ రోజుల్లో కాస్ట్ ఎఫెక్టివ్ కదండీ. నెక్స్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఇవ్వడం ద్వారా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంటే మన ఫిల్టర్ యొక్క దాన్ని టెస్ట్ అంటే ఎంత పరిస్థితి ఉంది, ఏంటి ఉన్నది అనేది మనం క్లియర్‌గా ఇక్కడ చెప్పొచ్చండి. అయితే ఈ డిస్‌ప్లే అనేది ఇప్పుడు కొత్త ఫిల్టర్‌లలో లేదండి. కొత్త ఫిల్టర్‌లో ఏంటంటే డైరెక్ట్ లైట్స్ ఇచ్చేసాడనమాట. ఆ లైట్స్‌లోని గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ లైట్ ఉంటుంది. ఒక్కొక్క లైట్ ఒక్కొక్క దాని గురించి ఇండికేట్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఫిల్టర్ సమ్మేళనం అమెరికా కలిగి ఎక్కుబడిని ప్రయోగం చేస్తుంది. ఈ డిజైన్ టెక్నాలజీ అయితే ఉందో అది 100% మన వెస్టీజ్ సంస్థ కోసం పేటెంట్ చేయబడుతుందండి. ఇక్కడ పాత పిక్ ఉంది. ఇంచుమించు కొత్త పిక్ కూడా ఇలాగే ఉంటుంది లోపల ప్రాసెస్. కాకపోతే మనం అది ఓపెన్ చేసి చూడలేం కాబట్టి ఈ పాత పిక్ మాత్రం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఓకే. ఈ టెక్నాలజీ అనంటే షార్ప్ వాడు కూడా బయట వాటర్ ప్యూరిఫైయర్ షేర్ చేస్తాడండి. బట్ అక్కడ ఉండే ఫిల్టరైజేషన్ టెక్నాలజీ, ఇక్కడ ఉండే ఫిల్టరైజేషన్ టెక్నాలజీ వేరండి. మనది పేటెంట్ తీసుకోవడం జరిగింది. ఈ పేటెంట్ హక్కు కూడా 100% వెస్టీజ్ సంస్థకే ఉన్నాయన్నమాటండి. నెక్స్ట్. సో, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన ఫిల్టర్ ఉన్నాయండి. ఓకే. సో, అత్యుత్తమైన నానో టెక్నాలజీ అమెరికాలో ప్రత్యేకించి చేయబడిన ఆర్‌ఓ ఫిల్టర్ ఉంటుందండి. ఇవి కూడా మనకి ఏంటి అనంటే పేటెంట్ తీసుకునేవి కాబట్టి ఇది మన కోసం మాత్రమే డిజైన్ చేయబడిందండి. సో, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్‌తో తయారు చేయబడిందండి. సో, ప్రతి దానికి కూడా మనకి ఏవేవి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మనం సేల్ చేస్తున్నామో వాటన్నిటికి కావాల్సిన సర్టిఫికేట్‌లన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉందండి. నెక్స్ట్ మన వాటర్ అనేది బయట వాటర్‌లతో అంటే బయట ఫిల్టర్‌లతో కంపేర్ చేసుకునేటప్పుడు మన వాటర్ ప్యూరిఫైయర్‌కి, బయట వాటర్ ప్యూరిఫైయర్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే బయట వాటర్ ప్యూరిఫైయర్ ఏదైతే డ్రైనేజ్ చేయబడిన వాటర్ ఉంటుందో అది దేనికి కూడా వాడకూడదు. మనం బయట పడేస్తారు అని. కానీ మనదేంటనంటే ఆ డ్రైన్ అవుతున్న వాటర్ ఏంటంటే మొక్కలకి వాడుకోవచ్చండి.
అలాగే ఇంటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, బాత్రూమ్స్ లో వాడుకోవచ్చు, ఈవెన్ బట్టలు గిన్నెలు వాడుకోవడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకు ఇవి యూస్ చేసుకోవచ్చు, బయట దానికి యూస్ చేయకూడదు అని అంటే మీకు ఇందాకే చెప్పాను. బయట ఫిల్టర్స్ లో ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ లేయర్స్ అనేవి యూస్ చేస్తారు, కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. సో కెమికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయండి. కానీ మనది ఎక్కడా కూడా కెమికల్స్ లేయర్స్ అనేవి వాడకపోవడం వల్ల మన దగ్గర ఇక్కడ ఏంటంటే హాని చేసేది ఏమీ ఉండదు. అయితే మన వాటర్ 100 ఆర్గానిక్ గా అని కూడా చెప్పుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, బయట ఫిల్టర్ ద్వారా వచ్చే వాటర్ని కానీ మొక్కలకు వేసి చూడండి, ఖచ్చితంగా ఏమవుతాయంటే ఒక వారం రోజులు మొక్కలకు వేస్తే మొక్కలన్నీ చనిపోతాయండి. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ అయితే చక్కగా మొక్కలనేవి ఎదగడం జరుగుతుంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వాళ్ళ బయటకు వచ్చే వాటర్‌లో కెమికల్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. మన దాంట్లో కెమికల్స్ అనేవి యాడ్ లేకుండా ఉన్నాయని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. ఓకే. సో వీటిని చూసి మోసపోవద్దు. బయట ఫిల్టర్స్‌తో కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళేం చెప్తూ ఉంటారనంటే ఆహ్, ఇవున్నాయి, అవున్నాయి అని చెప్పి మభ్యపెడుతూ ఉంటారు కదా! సో మనం కస్టమర్ దగ్గరికెళ్ళినా ఈళ్ళ దగ్గర ఈ ఫిల్టర్‌లో ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఐ ఈ ఇక్కడ 4 ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఏంటంటే మీ ఫిల్టర్‌తో 6 దాంట్లో ఉన్నాయి కదా! అక్కడ చూసుకున్నట్టయితే 8 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి కదండీ! అని చెప్తుంటారు. ఎక్కువ ఫిల్టర్స్ ఉండడం వల్ల కూడా ఎక్కువ ప్యూరిఫికేషన్ జరిగితే కూడా వాటర్‌లో క్వాలిటీ అనేది తగ్గిపోతుందన్న విషయాన్ని చెప్పండి. నెక్స్ట్ అలాగే ఆల్కలైన్ ఫిల్టర్స్ అంటూ ఉంటారండి. సో మార్కెట్‌లో చాలా మట్టుగా ఆల్కలైన్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే చూడండి, ఆల్కలైన్ ఫిల్టర్ ఉండే వాటర్ అంటే వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడు కూడా మోర్ థాన్ 2,00,000 ఉంటాయండి. ఈ మోర్ థాన్ అంటే బిలో 1,00,000 లోపల ఏదైనా ఆల్కలైన్ వాటర్ మీకు వస్తుందనంటే ఖచ్చితంగా ఏంటంటే అది కెమికల్ వాటర్స్ అండి. అంటే ఏమీ లేదు, ప్యూరిఫై అయిన వాటర్‌ని తీసుకొచ్చి దాంట్లో కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి దాని యొక్క పీహెచ్ వాల్యూని తగ్గించి అంటే పీహెచ్ వాల్యూని ఆల్కలైన్‌లోకి మార్చి ఇస్తుంటారండి. అంటే అక్కడ ప్యూర్‌గా ఏం చేస్తున్నారంటే నీటిలో రసాయనాలు కలుపుతున్నారు. ఓకేనా? సో అందుకని చెప్పి తక్కువ కాస్ట్‌లో వచ్చే ఈ కెమికల్ బేస్డ్ ఆల్కలైన్ ఫిల్టర్ వాటర్‌ని తాగకుండా ఉండేటట్లు మనం అవేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం వాళ్ళకి తెలియజేయాలండి. నెక్స్ట్ తక్కువ ధరకి చీప్ క్వాలిటీలు దొరుకుతూ ఉంటాయి. దాంట్లో మెటీరియల్ ఏమవుతుందనంటే ఇక్కడ ఒక పాయింట్ నేను క్లియర్‌గా చెప్తుంటాను. మన వాటర్ ప్యూరిఫైయర్‌కి పాత వాటర్ అదే బయట వాటర్ ప్యూరిఫైయర్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఈరోజు మనం వాటర్ ప్యూరిఫైయర్ ఫిక్స్ చేసిన తర్వాత దాని టీడీఎస్ వాల్యూలు చెక్ చేస్తే ఎంతైతే వాల్యూస్ వస్తున్నాయో, ఫిల్టర్ మార్చాల్సిన పరిస్థితి వచ్చిన ముందు వరకు కూడా మనకేంటంటే ఆ వాటర్ యొక్క టీడీఎస్ అనేది అంతే చూపిస్తూ ఉంటుంది. ఆ టీడీఎస్ అనేది మారిపోతూ ఉండదు. కానీ బయట వాటర్ ప్యూరిఫైయర్స్‌లో చూసేసరికి ఏంటంటే, ఈ ఫిల్టర్స్ యొక్క లైఫ్ అలా అవుతున్న కొలది ఆ టీడీఎస్ వాల్యూస్ అనేవి పెరిగిపోతూ వస్తూ ఉంటాయండి. అంటే ఈరోజు ఫస్ట్ పెట్టినప్పుడు ఒక టీడీఎస్ వాల్యూ 40 చూపించిందనుకోండి, ఒక 3, 4 నెలలైనప్పటికి 40 కాస్త 45లోకి వస్తుందన్నమాట. అంటే ఫిల్టరైజేషన్ కెపాసిటీ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్‌లోని ఆ ఫిల్టరైజేషన్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో ఈవెన్ వ వాటర్ ప్యూరిఫైయర్స్‌లో నుండి ఫిల్టర్స్ మార్చాల్సిన చివరి దశకొచ్చేటప్పటికి కూడా అవే రేట్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ టీడీఎస్ కంట్రోలర్, బాయిలింగ్, కీటోన్ ఎక్స్పెరిమెంట్స్ అంటారండి. అటనే అంటే ఇవేంటంటే క్రిముల్ని అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుంటాయి అని చెప్పి ఏవో ఒక కొత్త టెక్నాలజీ మార్కెట్‌లో ఉంటాయండి. ఇదంతా కూడా ఒక ఫేక్. వీటిని చూసి మోసపోవద్దు అని చెప్పి చెప్తుంటారండి. అంటే ఇవి మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ బయట టీవీల్లో యాడ్ చూడడం ద్వారా దీని ద్వారా ఏంటంటే వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారండి. సో వీటిని కూడా మనం అవేర్ చేయాల్సిన బాధ్యత ఉందండి. నెక్స్ట్ అధికేంటంటే అధిక ప్రకటనలు చూసి, ఓకేనా? నెక్స్ట్ రసాయనిక ఫిల్టర్స్ చూసి, ఓకే. అగ్నిలోకి యూవీ ఫిల్టర్స్ చూసి. సో ఇలాగ ఏవో అంటే వీటి మీద అవగాహన లేకుండానే వీటిని మనకి టీవీ రూపం అంటే యాడ్స్ రూపంలో గాని ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి హైలైట్ చేసి ఏం చేయాలంటే బయట వాటర్ ప్యూరిఫైయర్‌లు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కానీ దాని తాలూకా ఉపయోగాలు ఏంటి అనేది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వి మనం ఈజీగా మన ఫిల్టర్‌ని వాళ్ళని అందివ్వచ్చండి. ఓకేనా? సో ఎక్కువ మంది కస్టమర్‌లు వీటిని చూసి మోసపోతుంటారు. సో వాటిని కూడా అవేర్ చేయాల్సిన బాధ్యత మనకుంది అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. మీ నమ్మకానికి రుజువు. ఇది రీసెంట్‌గా నేను ఒక కస్టమర్‌కి ఇచ్చానండి. కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు అక్కడ ఫిక్స్ చేసిన వాటర్ ప్యూరిఫైయర్. సో దీని మీద డేట్స్ కూడా చూడొచ్చు. సో టీడీఎస్ చూద్దామండి. సో ఇది ఏంటనంటే ఎంతొచ్చిందండి? 381 అనేది చూపిస్తుందండి. సో వాళ్ళ ట్యాప్ ద్వారా వచ్చే వాటర్ యొక్క టీడీఎస్ వాల్యూ ఎంతండి? 381 అండి. రీసెంట్‌గా
మొన్న మార్చిలోని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు మీరు ఫోటో మీద. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చిందండి, 156 అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఎంత వచ్చిందండి, 70. అంటే వాటర్ ప్యూరిఫైర్ మనం ఫిక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాటర్ ప్యూరిఫైర్ వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత దానికి ఫస్ట్ టైం ఏదైతే ఫిల్టర్ అవుతుందో ఆ ఫిల్టర్ చేసిన వాటర్ అన్నిటిని కూడా మనం యూజ్ చేయకుండా డ్రైన్ చేసేయాలటండి. ఓకేనా. సో నేను ఆ టెస్టింగ్ పర్పస్ ఫస్ట్ టైమే ఫిల్టర్ అయ్యేటప్పుడు మనకి ఎంత టీడీఎస్ వచ్చిందని చెక్ చేయడానికి మాత్రమే ఈ వాటర్ని తీసుకొని చెక్ చేశానండి. అది 156 వచ్చింది. స్టిల్ ఈ 156 వచ్చిన వాటర్ కూడా మనం 100% తాగడానికి సూటబుల్. ఎందుకంటే మనం గుడ్ వాటర్ యొక్క ఎక్సలెంట్ అంత అని చెప్పుకున్నాం, 300 టీడీఎస్ అని చెప్పుకున్నాం అండి. సో ఇక్కడ చూడండి 381 ఉన్న టీడీఎస్ని 156కి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ టీడీఎస్ ఇక్కడ చూసిన మూడో దాంట్లో ఉన్నది ఏంటంటే అది డ్రైన్ వాటర్ యొక్క టీడీఎస్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫిల్టర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదో అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మీకు చేయాల్సింది ఏంటో తెలుసండి. ఎప్పుడు కూడా మన ఇన్పుట్ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత ఉంటుందో అవుట్పుట్ వాటర్ అంటే డ్రైన్ వాటర్ యొక్క టీడీఎస్ అనేది సుమారుగా డబల్ ఉండాలి. ఓకేనా. అంటే ఇంచుమించు 1.5 నుంచి 1.2 అంటే 1.5 నుంచి 2 రెట్లు ఎక్కువగా ఉండాలండి టీడీఎస్. అప్పుడే మన వాటర్ ప్యూరిఫైర్ అనేది ఫిల్టరైజేషన్ కరెక్ట్ గా జరుగుతుంది అనడానికి ఒక అంచనా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మా ఇంట్లో ఉండే పాత వాటర్ ప్యూరిఫైర్ యొక్క ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వచ్చిన వాల్యూస్ అండి. సో ఇక్కడ చూసారా 968 ఉంది టీడీఎస్ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 130లోకే వచ్చిందండి. సో ఎంత క్వాలిటీ ఉందో ఒకసారి ఎంత ప్యూరిఫికేషన్ జరుగుతుందో అనడానికి నిదర్శనం అండి ఇది. నెక్స్ట్ అందరూ కూడా ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అంటారండి. సో ఆల్కలైన్ వాటర్తో పోల్చుకునేటప్పుడు అంటే దీని యొక్క అంటే ఈ ఆల్కలైన్ వాటర్ల యొక్క pH వాల్యూ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు 7 నుంచి 8 మధ్యలో ఉంటుందండి. ఓకే, సో దాన్ని ఆల్కలైన్ వాటర్ కింద తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఆల్కలైన్ వాటర్ కి మనకి చాలా ఫేమస్ ఏంటంటే కంగన్ వాటర్ ప్యూరిఫైర్స్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే 1,45,000 ఎటండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2,45,000 ఎటండి. ఓకే, ఈ కంగన్ అనే కంపెనీ వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. సో దీనికి ఇది ఎందుకు ఏంటి ఫేమస్ అంటే వాటి యొక్క pH వాల్యూ 7 నుంచి 8కి మధ్యలో ఉంటుందండి. ఓకేనా. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం ఏం చేస్తున్నాం, దాని pH వాల్యూ 7 నుంచి 8లోకి తీసుకొస్తున్నాం మనం. కానీ మన అదే షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఎంఆర్పి వచ్చేసరికి 35,000 అండి. మనకి అది డిపిలోకి వచ్చేసరికి 30,000 రూపాయలు. సారీ, ఇక్కడ డిపి రేట్ మారలేదు. డిపిలోకి వచ్చేసరికి 30,990 రూపాయలలోకి అందుతుందండి. దీని వాటర్ యొక్క pH వాల్యూ కూడా ఎప్పుడు కూడా 7కి తగ్గి ఉండదు. అంటే ఈ వాల్యూ 7కి తగ్గితేనే ప్రాబ్లం. కానీ 100% మనం 7ని మెయింటైన్ చేస్తునేటప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్కలైన్ వాటర్ వాల్యూ తీసుకున్నట్టేనండి. ఓకేనా. సో అందుకే మనం ఏం చేస్తున్నాము, సో ఈ అంటే వీటితో కంపేర్ చేసుకునేటప్పుడు ఇంత క్వాలిటీ వాటర్ని మనం కేవలం ఇదే ప్రైస్ లో ఇస్తున్నామంటే ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకుంటున్నారండి మార్కెట్లో. ఇది నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద సంస్థలు చాలా వాటి కూడా చెప్తున్నారు ఏంటంటే షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ క్వాలిటీకి తిరుగులేదు అని చెప్పేసి. ఓకే, సో ఈ రేట్ని చూసి కూడా చాలా మంది మోసపోతుంటారు. అంటే డబ్బులు ఎక్కువ ఉంటేనే అది మంచిది, డబ్బులు తక్కువ ఉంటే మంచిది కాదు అని అనుకుంటుంటారు. ఓకేనా. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది అంటుంటారు మీ వాటర్ ప్యూరిఫైర్ చాలా రేట్ ఎక్కువ అండి. ఏంటంటే సార్ క్వాలిటీ ఏదైనా ఒకటే చెప్పండి, క్వాలిటీ. మీరు బయట వాటర్ ప్యూరిఫైర్తో పోల్చుకునేటప్పుడు ఇక్కడ క్వాలిటీ, ఎందుకంటే ఇది 1,45,000 రూపాయలు పెట్టి కొనుక్కునే వాటర్కి ఈక్వలెంట్ వాటర్ని ఇది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో ఈ పాయింట్ మనం హైలైట్ చేసి చెప్పుకోవాలి. అదే డిపి మారలే, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిపి అనేది 30,990 రూపాయలు అండి. ఓకేనా, అది మారలే. నెక్స్ట్ సార్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ మీకు ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలో ఉండే మొబైల్ పొరపాటున రిపేర్లోకి వచ్చినా పడిపోయినా కొత్తది కొనాలి అని అంటే పొద్దున్న పడిపోయిన దానికి ఈవినింగ్ లోపల ఏదో ఒక చేసి మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా మొబైల్ ఫోన్ కొనేస్తాం. అప్పు చేస్తాము, లేకపోతే ఏ లోన్ తీసుకుంటాం, ఏదో చేస్తామండి. మరి ఆ మొబైల్ ఫోన్ కొనుక్కోవడం వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? ఓన్లీ ఆ కొనుక్కున్న వ్యక్తికి మాత్రమే యూజ్ అవుతుందండి. అవునా. సో దానివల్ల ఎంత ఉపయోగం ఉందో లేదనేది అది మీకే తెలుసు. కానీ అదే ప్లేస్లో ఇంటిల్లి పాతికి యూజ్ చేసి ఒక వాటర్ ప్యూరిఫైర్ని మనం కొనుక్కోవడంలో తప్పే ఉందండి. ఓకేనా. నీటి వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఆలోచించండి.
మీరు దీనికోసం పెట్టే పెట్టుబడి దీనికోసం ఎందుకు పెట్టడం లేదు? ఆలోచించండి ఒక్కసారి. చాలా మంది చేస్తున్న మిస్టేకే. మా ఇంట్లో అవసరం లేదండి అని అంటాడు. డబ్బులు లేవండి అని అంటాడు. అదే ఆడికి ఇంట్లో ఆడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ రిపేర్ వచ్చినా, లేకపోతే కొత్త మొబైల్ ఫోన్ కొనాలి అని వచ్చిన పరిస్థితి వచ్చినా, సాయంత్రం కల్లా అది కొత్త ఫోన్ చేతిలో ఉంటుంది. మరి ఇంటిల్లి పాదకి యూజ్ అయ్యే ఈ వస్తువుని మనం కొనడానికి కోసం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒకసారి మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మొబైల్ ఫోన్ వల్ల ఒక్కడికి యూజ్ అవుతుంది. కానీ అదే వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉంటే ఇంటిల్లి పాదికి యూజ్ అవుతుంది. మొబైల్ ఫోన్ మీకు వచ్చే డిసీజెస్‌ని ఆపలేవు. కానీ వాటర్ ప్యూరిఫైయర్ మీకు ఇంట్లో వచ్చే ఏ రోగాల నుంచి అయినా రక్షించడానికి ఉపయోగపడుతుంది. అంటే మీ ఇంటికి శ్రీరామ రక్ష లాంటిదండి. దీన్ని మీరు అప్పు చేసైనా, ఈఎంఐ పద్ధతులను కట్టైనా కొనుక్కోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం అండి. ఓకేనా? సో ఖచ్చితంగా ఇప్పటి వరకైతే ఎవరింట్లో లేదో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఒక కంపెనీ అంటే వెస్టీజియన్‌గా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ మీ ఇంట్లో ఉండాల్సిందే. దయచేసి నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను. మీ ఇంట్లో గాని వాటర్ ప్యూరిఫైయర్ లేకుండా మీరు పక్కనోడికి మాత్రం రిఫర్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ మన వాటర్ ప్యూరిఫైయర్‌కి రేట్ పరంగా చూసుకున్నట్టయితే ఎంత పడుతుంది? ఇప్పుడు బయట బాటిల్ ధర ఎలా ఉందండి? రూ. 35 ఉందండి. ఓకే. సో ఒక మధ్య తరగతి కుటుంబానికి వారానికి వాడే బాటిల్స్ ఇంచుమించు 5 వరకు జరుగుతున్నాయండి. సో వారానికి అయ్యే ఖర్చు ఎంతండి? రూ. 175 సో నెలకయ్యే ఖర్చు ఎంతండి? రూ. 875 అంటే ఒక 30 నెలలకి తీసుకుంటే ఖర్చు ఎంత అవుతుందండి? రూ. 26,500 అవుతుంది. అదే మనం ఇక్కడ ఏంటంటే 30 నెలలకి రూ. 35,500 ఎంఆర్‌పీ రేట్ ప్రకారం చూసుకున్నా సరే, మనకి ఇదేమొస్తుంది? ఓన్లీ 30 నెలలకు వస్తుందా? అంతకన్నా ఎక్కువే కదండీ! అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎన్ని బాటిల్లు? 5 బాటిల్లే తీసుకున్నాడు. ఇక్కడ మనం 5 బాటిల్లు కాదండి. వారానికి కనీసం 15-20 బాటిల్లైనా తీసుకోగలుగుతామండి. మరి రేటు పరంగా చూసుకున్నా సరే, ఎలా అయినా సరే ఏంటండి ఎంతో తెలుసండి. మన వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా 1 లీటర్‌కి అయ్యే ఖర్చు కేవలం 10-15 పైసలు పడుతుందండి. కేవలం 10-15 పైసలు పడుతుంది. మరి ఇదే రవ్వనట్లు ఇక్కడ ఎంత పడుతుందండి? రూపాయిన్నర దాకా పడుతుందండి 1 లీటర్. మరి ఇక్కడ 10-15 పైసలు పడుతుందండి. మరి మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? తక్కువ ఖర్చు పెడుతున్నామండి. ఇప్పుడు చెప్పండి మన వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎక్కువ అంటారా? తక్కువ అంటారా? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఇది. మనం ఒక వాటర్ ప్యూరిఫైయర్‌ని ఎవరికైనా సజెస్ట్ చేయాలి అనంటే ఖచ్చితంగా ఈ విషయాలు, ఈ సూచనలు పాటించాల్సిందే. ఇవి లేకుండా మీరు వాటర్ ప్యూరిఫైయర్‌ని సజెస్ట్ చేయొద్దు. ఇది లేకుండా చాలా మటుగా వాటర్ ప్యూరిఫైయర్ సజెస్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే, మనం ఉపయోగించే ఈ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క నీటి యొక్క ట్యాంకు మరియు ఈ వాటర్ ప్యూరిఫైయర్ పెంచిన ఈ రెండిటి మధ్య దూరం కనీసం 11-15 అడుగులు ఉండాలటండి. లేని పక్షంలో మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రెషర్ బేస్డ్ పనిచేస్తుంది. అంటే కెమికల్ బేస్డ్ కాదండి. ప్రెషర్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి ఈ సరైన ప్రెషర్ లేకపోవడం వలన మనకి ఫిల్టరైజేషన్ టెక్నిక్స్ అనేవి ఫిల్టరైజేషన్ పద్ధతి అనేది క్లియర్‌గా జరగవు. ఓకేనా? సో అందుకే ఖచ్చితంగా మరి ఎక్కడైతే ఫిక్స్ చేస్తున్నారో, ఎవరైతే కస్టమర్ సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి చూడండి. మీ ట్యాంక్‌కి వాళ్ళ ఫిల్టర్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నా ఆ రెండిటికి మధ్య 11-15 అడుగుల దూరం ఉంటేనే మాత్రమే సజెస్ట్ చేయండి. లేని పక్షంలో సజెస్ట్ చెయ్యొద్దు. ఓకేనా? ఎందుకు అనంటే వాటర్ తాలూకా ప్రెషర్ ఫోర్స్ అనేది మనం ఫిల్టరైజేషన్ చేయడానికి సరిపోదు అన్నమాట. ఒకవేళ ఇన్‌కేస్ ఈ 11 అడుగులు లేకపోతే మరి నేను కస్టమర్‌ని వదిలేయాలా అనంటే వదలకుండా ఉండడానికి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ గురించి తెలుసుకునే ముందు ఇంకో పాయింట్ చూడండి. నీటి ట్యాంక్‌కు మరియు ఫిల్టర్‌లకి మధ్య పీడనం అంటే ఈ ప్రెషర్ ఎంత ఉండాలంటే 250 పీఎస్ కింద ఉండాలండి. సో ఈ 250 పీఎస్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఈ వాటి మధ్య దూరం 11-15 అడుగుల మధ్య లేకపోవడం అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామనంటే మనకి ఈ ప్రెషర్ బూస్టర్స్ అనేవి మనకి డివైసెస్ ఒకటి దొరుకుతుంటాయండి. సో దాని కాస్ట్ వచ్చేసరికి రూ. 2,500 నుంచి రూ. 3,000 లోపల ఉంటుంది. ఈ కాస్ట్‌ని గాని అక్కడ అంటే ఆ డివైస్‌ని గాని మనం ఇన్‌స్టాల్ చేయగలిగితే మనకేమవుతుందనంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్‌ని మనం అక్కడ ఉపయోగించుకోవచ్చండి. లేని పక్షంలోని మీరు ఖచ్చితంగా దాన్ని సజెస్ట్ చేయకండి. సజెస్ట్ చేస్తే ఫిల్టరైజేషన్ జరగదు. వాటర్ రాదు. వాటర్ ఫోర్స్‌గా రాదు. కస్టమర్ అనేవాడు బ్యాడ్ ఫీల్ అవుతాడు. దీని మీద నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుందండి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇన్‌పుట్ వాటర్ ఏదైతే ఇస్తున్నామో ఆ వాటర్ యొక్క టీడీఎస్ అనేది 1,500కి మించి ఉండకూడదు.
ఓకేనా? అంటే మనకి ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ట్యాప్ వాటర్ నుంచి కనెక్షన్ ఇస్తాం కదా, ఆ ట్యాప్ వాటర్ అనేది టీడీఎస్ అనేది ఎప్పుడు 1500కి మించి ఉండకూడదు. సో 1500కి మించి ఉంది అని అంటే మనకు ఫిల్టరైజేషన్ యొక్క కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది, ఫిల్టర్స్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఓకేనా? సో ఈ 3 సూచనలు ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. ఈ 3 సూచనలు పాటించకుండా మీరు ఎవరికి కూడా దయచేసి సజెస్ట్ చేయొద్దు. సో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇదంతా కూడా. సో అతి శుద్ధమైన నీరు ఇంకా మీ సొంతం. ఎప్పుడండి? ఎప్పుడైతే మీరు సార్క్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది యూజ్ చేయగలుగుతారో ఖచ్చితంగా ఒక మంచి వాటర్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుందండి. సో నా అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే ఇంట్లోని మన వాటర్ ప్యూరిఫైయర్ లేదో సో వారందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఈ రోజే ప్లాన్ చేసుకొని ఈఎంఐ పెట్టుకొని అయినా, అప్పు చేసి అయినా సరే మీరు ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా?